హాయ్ అండి. వెల్కమ్ టు కేఎస్ రాణి. ఈరోజు నేను ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ చూయించబోతున్నాను. ముందుగా ఈరోజు మంగళవారము, శ్రావణ మాసము, మంగళవారము, ఏకాదశి గదా! గుడికెళ్ళొచ్చానండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మీకోసం వీడియో తీసుకొని వచ్చాను. ఈరోజు స్వామివారి అలంకరణ అండి. స్వామినైతే ముందుగా దర్శనం చేసుకోండి. ఈరోజు ఇలా అలంకరణ చేశారు. ఇక్కడ పక్కన వల్లి దేవసేన అండి. ఇటువైపు స్వామి. ఈరోజు మన బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి మైసూర్ బోండా అండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా చేసుకునేలా నేనిప్పుడు మీకు చూయించుతాను. మంచి కొలతలతో, పక్కా కొలతలతో చూపిస్తాను. చూడండి. నేనైతే ఈరోజు గోధుమ పిండితో చేస్తున్నానండి. అందుకోసం ముందుగా ఒక కప్పు పెరుగు తీసుకోండి. పుల్లటి పెరుగు అవసరం లేదండి. మామూలు పెరుగు, ఫ్రెష్ పెరుగే బావుంటుంది. పుల్లటి పెరుగు తీసుకున్నందువల్ల ఆయిల్ తీసుకుంటుంది. ఎక్కువ ఆయిల్ పీల్చేస్తుంది. ఆ కప్పు పెరుగును ఇలా బాగా కలిపేసేయండి. ఎలా అంటే మనం కలపగా కొంచెం సేపట్లో 2, 3 నిమిషాలు బాగా కలపగా బబుల్స్‌గా వస్తుంటాయి. అలా కలపండి. ఇక్కడ నేనైతే ఒక 4 మినిట్స్ వరకు కలుపుతున్నానండి. కలిపాను. ఇప్పుడు టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసేయండి. సోడా ఉప్పు కూడా ఒక పావు టీ స్పూన్ కన్నా తక్కువ వేసుకున్నా పర్లేదు. పావు టీ స్పూన్ దాకా వేసుకోండి. లేదంటే తక్కువ వేసినా పర్లేదు. ఆ 2 వేసి బాగా కలిపేసేయండి. ఇప్పుడు కూడా ఒక 2 మినిట్స్ అలా కలిపేసేయండి. ఇప్పుడు నిమ్మ చెక్క తీసుకోండి. ఒక్క నిమ్మకాయలో ఒక్క చెక్క ఇత్తనాలు తీసివేసి ఒక్క చెక్కని అలా పిండేసేయండి. ఇలా నిమ్మ చెక్క పిండుకోవటం వల్ల స్మూత్‌గా వస్తాయి. టేస్టీ బావుంటుంది. మంచి క్రిస్పీగా కూడా వస్తాయన్నమాట. నిమ్మ చెక్క పిండి ఇలా బాగా కలిపేసేయండి. ఇక్కడ నేను ఎంతసేపు కలుపుతున్నానో చూడండి. అలా కలిపేసేయండి. ఇక్కడ నాకు చిన్నగా బబుల్స్ కనిపిస్తున్నాయండి. మరి మీకు కనిపిస్తున్నాయో లేదో కానీ చిన్న బబుల్స్ వస్తున్నాయి. ఇప్పుడు కొంచెం టీ స్పూను చక్కెర వేయండి. పంచదార. ఒక్క టీ స్పూన్ వేయండి. దీనివల్ల టేస్ట్ బావుంటుంది. కలర్ కూడా బావుంటాయి. మళ్ళీ అలా కలిపేసేయండి చక్కెర వేసిన తర్వాత. ఇప్పుడు 2 టీ స్పూన్లు బియ్యపు పిండి వేసుకోండి. 2 స్పూన్లతో 2 వేయండి. 2 స్పూన్ల బియ్యపు పిండి కూడా వేసి ఇలా బాగా కలిపేసేయండి. ఇక్కడ కూడా ఒక 2 మినిట్స్ కలిపేసేయండి. మనము ఎక్కువ సేపు నానపెట్టకుండా కలుపుతున్నాం కాబట్టి అందుకని అంతసేపు కలపాలండి. ఇప్పుడు జీలకర్ర కూడా ఒక చిన్న టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేయండి. కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసేయండి. కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసేయండి. కొత్తిమీర కూడా వేస్తున్నాను నేను. వేసేయండి. ఇప్పుడు బాగా కలిపేసేయండి. ఇప్పుడు కూడా మళ్ళీ 2 మినిట్స్ అలా కలిపేసేయండి బాగా. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి. నేనైతే 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. సన్నగా కట్ చేసి వేశాను. పచ్చిమిర్చి కూడా వేసేయండి. ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేయండి. ఇక్కడ ఉల్లిపాయ వేయటం వల్ల బోండాలు పగలవండి. అసలు బోండాలకి పగిలే అవకాశం ఉంటుంది. చాలామంది భయపడుతుంటారు. బోండాలు పగిలి నూనె మీద పడుతుందని. ఈ ఉల్లిపాయ వేయటం వల్ల అలాంటి ప్రాబ్లమ్ అస్సలు ఉండదు.
భయము లేకుండా ఉల్లిపాయ వేయటం వల్ల బోండాలు వేయడానికి అసలు భయం లేకుండా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో గోధుమ పిండి తీసుకోండి. నేను ఇక్కడ 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నానండి. మీరు కూడా మీకు పట్టే దాన్ని బట్టి తీసుకోండి. 2 కప్పులు ఒక పెరుగు తీసుకుంటే 2 కప్పుల గోధుమ పిండి తీసుకోండి. 1 కప్పు పెరుగు తీసుకుంటే 1 కప్పు గోధుమ పిండి తీసుకోండి. ఇక్కడ ఆ పెరుగులో ఉన్న వాటర్‌తో పిండి సరిపోదు కాబట్టి కలపటానికి కొంచెం వాటరు వేడి చేసుకోండి. వాటర్‌ను వేడి చేసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలపాలి. ఒకేసారి వేసామంటే పిండి లూజ్ అయిపోతుంది. ఇక్కడ కొంచెంగా వేశాను నేను చూడండి. ఇప్పుడు బాగా కలపాలండి. ఇక్కడ పిండి ఎంత బాగా కలుపుతామో బోండా రావటానికి అక్కడే ఉంటుందండి. పిండి కలపటంలోనే ఉంటుంది బోండా రావటం అనేది. నీట్‌గా రావటానికి ఇలా బాగా కలిపేసేయండి. కనీసం 4 మినిట్స్ అయినా కలపండి. నేనైతే కొంచెం ఎక్కువ సేపే కలిపాను. మీకు 4 మినిట్స్ అయినా కలపండి మీరు. ఇక్కడ ఇలా ఉండాలండి పిండి. బోండా వేయటానికి ఇలా ఉండాలి. ఇప్పుడు ఇదంతా శుభ్రం చేసేసుకొని గిన్నె కడుక్కున్నంట కొంచెం నూనె కూడా వేసుకోండి. పెద్ద టేబుల్ స్పూన్‌తో చిన్న టీ స్పూన్ అయితే 2 వేయండి. పెద్దదైతే 1 వేయండి. వేసి కాగబెట్టి వేయాల్సిన అవసరం లేదు ఆయిల్ ఇక్కడ. మామూలు ఆయిలే వేసేసుకోండి. పల్లి ఆయిల్ వేసేయండి. ఇక్కడ మళ్ళీ బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత ఈ పిండి మొత్తం ఇప్పుడు శుభ్రం చేసేయండి గిన్నెని. ఇలా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ తీసుకొని స్టవ్ వెలిగించేసి ఆయిల్ పోసేసుకోండి. నేనిక్కడ పల్లి ఆయిల్ పోస్తున్నాను. పిండి ఇక్కడ ఇంకా పిండి మనం కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలన్నా, పావుగంటన్నా నానాలండి. లేదండి నేనిక్కడైతే 20 నిమిషాల వరకు నానబెట్టాను. అలా నానిన తర్వాత ఇంక కలపాల్సిన అవసరం లేదు. అయినా కా కానీ నేనైతే కలుపుతున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడైపోగానే ఇలా కొంచెం కొంచెంగా బోండాలుగా వేసుకోవాలండి. ఇలా వేయటం వల్ల రౌండ్‌గా వచ్చేస్తాయి. ఇంకొంచెం మీరు అప్పుడల్లా చెయ్యి తడి చేసుకుంటూ తీసుకొని వేసుకున్నారంటే ఇంకా రౌండ్‌గా నీట్‌గా వస్తాయి. నేను తడపట్లేదు చెయ్యి, ఆముతున వేసేస్తున్నాను. మీరు గనక తడుపుకుంటూ వేశారంటే రౌండ్‌గా నీట్‌గా వస్తాయన్నమాట. ఇలా వేసిన ఈ బోండాల్ని హైలో పెట్టుకోకుండా సిమ్‌లో పెట్టుకోకుండా మీడియంలో పెట్టుకోండి. కొంచెం ఒకవైపు కొంచెం ఫ్రై అయిన తర్వాతే తిప్పుకోవాలి ఇలా. అడుగు పార్ట్ పైకొచ్చేలా మళ్ళీ తిప్పుకోవాలి. ఇక్కడ చూసారా ఎంత చక్కగా పొంగాయో బోండాలు. నేను 20 నిమిషాల పైనే నానపెట్టానండి. కనీసం 15, 20 నిమిషాలు నానాలండి పిండి. కలిపిన తర్వాత కొంచెం సేపు నానాలి. మీరు చట్నీ చేసుకునే లోపు పిండి నానిపోతుందనమాట. నానితేనే చక్కగా వస్తాయి. ఇక్కడ చూడండి ఎంత నీట్‌గా వచ్చాయో. క్రిస్పీ అండ్ టేస్టీగా కూడా ఉంటాయండి. చాలా బావుంటాయి. మళ్ళీ కొంచెం ఆయిల్ వేడి రానివ్వండి. మళ్ళీ ఆయిల్ వేడొచ్చిన తర్వాత మళ్ళీ అలాగే వేసేసుకోండి.
ఇంకా ఇలా వేయటం అయిన తర్వాత అడుగున కొంచెం ఫ్రై అయిన తర్వాత పార్ట్ తిప్పేసేయండి. అడుగు పార్ట్ పైకి, పై పార్ట్ అడుగుకి వచ్చేలా తిప్పేసేయండి. ఇంకా మన దగ్గర ఎంత పిండైతే ఉంటుందో అంత పిండిని కూడా ఇలా కలిపేసేయండి. ఇందులోకి ఏ చట్నీ అయినా చాలా బావుంటుందండి. పల్లీ చట్నీ అయినా బావుంటుంది. శనగపప్పుతో చేస్తాం కదా! ఆ చట్నీ అయినా బావుంటుంది. ఇంక ఇలా కొంచెం కొంచెంగా తీసేసుకోండి. కొంచెం సేపు అలా పట్టుకుంటే ఆయిల్ ఒడిసేస్తుంది. అందులోకి తీసి వేరే ప్లేట్‌లో పెట్టేసుకుంటే అందులో ఆయిల్ అంతా వేరే ప్లేట్‌లో దిగుతుంది. ఇక్కడ మనం గోధుమ పిండి తీసుకున్నాం గదా! ఆయిల్ అయితే కొంచెం పీలుస్తున్నాయండి. అసలు పీలవకుండా అయితే లేవు. గోధుమ పిండి కదా! చక్కగా కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాయి. మనము వేసిన బోండాలు, ఫ్రై అయిన బోండాలు తీసిన తర్వాత కొంచెం ఆయిల్ మళ్ళీ వేడి రానిచ్చి వేయాలండి బోండాను. అప్పుడే చక్కగా పొంగుతాయి. వేడి రాకుండా వెంటనే వేయకూడదు. ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో బాగా కాలిన ఫ్రై అయిన వాటిని మధ్యలో వాటిని పక్కకనుకుంటూ అలా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసిన ఈ బోండా ఇక్కడ చూడండి మీకు విరిచి చూపిస్తున్నాను. లోపల పచ్చిపిండి లేకుండా ఎంత చక్కగా కాలాయో, పైన క్రిస్పీగా, లోపల స్మూత్‌గా చూడండి ఎంత బావున్నాయో. చాలా బావుంటాయండి గోధుమ పిండి బోండాలు. ఇప్పుడు మీకు గోధుమ పిండితో చూపిచ్చాను. ఈసారి మైదా పిండితో చూపిస్తానండి. ఇక్కడ చూడండి క్రిస్పీగా నేను ఇలా ఏస్తుంటే సౌండ్ గలగలలాడుతూ సౌండ్ వస్తున్నాయి. చాలా బావుంటాయి. ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి.